రాష్ట్రంలో విద్యుత్ సబ్సిడీలకు మంగళం పాడనున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల జరుగుతున్న పరిణామాలను చూస్తే త్వరలోనే విద్యుత్ సబ్సిడీలకు రామ్ చెప్పడం ఖాయంలా కనిపిస్తోంది. క్యాప్టివ్ పవర్, ఓపెన్ యాక్సెస్లకు అనుమతుల పేరిట డిస్కంలపై ఒత్తిడి పెంచుతున్నారు. డిస్కంల పాలిట ఎలక్ట్రిక్ యాక్ట్ 2025 డ్రాఫ్ట్ మార్గదర్శకాలు శాపంగా మారుతున్నాయి. రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థల మనుగడకు భారీ గండం పొంచి ఉంది. క్యాప్టివ్ పవర్, ఓపెన్ యాక్సెస్ రూపంలో భారీ ఉపద్రవం సమీపిస్తోంది. పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు క్యాప్టివ్ పవర్, ఓపెన్ యాక్సెస్ వైపు పయనిస్తున్నాయి. అనుమతులు ఇవ్వాలంటూ డిస్కంలు ఆశ్రయిస్తున్నాయి. రోజుకు వీటి అనుమతుల కోసం డిస్కంలపై ఒత్తిడి పెరుగుతోంది. కొత్త వాటికి అనుమతులిచ్చే విషయంపై డిస్కంలు తర్జన భర్జన పడుతున్నాయి. ఆచితూచి అనుమతులిస్తున్నాయి. వీటి వల్ల డిస్కంలకు వీలింగ్ ఛార్జీలు, సర్ఛార్జీలు మాత్రమే వసూలు చేసుకునే అవకాశం ఉండడంతో డిస్కంలు ఆర్థికంగా కుదేలయ్యే పరిస్థితులున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అడిగిన వారికి అడిగినట్లు ఓపెన్ యాక్సెస్, క్యాప్టివ్ పవర్ ఇస్తే విద్యుత్ పంపిణీ సంస్థలు నిర్వీర్యం కానున్నాయి. విద్యుత్ సంస్థలు ఓపెన్ యాక్సెస్, క్యాప్టివ్ పవర్ కు అనుమతిస్తే భారీ పరిశ్రమలు, వాణిజ్య సంస్థల డిస్కంలో పరిధిలోకి ఉండవు. తమకు నచ్చిన చోట నుంచి కరెంటును తెచ్చుకుంటాయి. దీంతో డిస్కంలు ఆర్థికంగా కుదేలవడం ఖాయంగా కనిపిస్తోంది. మన దగ్గర డిస్కంలు హెచ్టీ సర్వీస్ కనెక్షన్లపై అదనపు భారం మోపి గృహ, వ్యవసాయ కనెక్షన్ల వినియోగదారుల నుంచి తక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. హెచ్టీపై వచ్చిన లాభాన్ని ఎల్టీపై వచ్చే నష్టంతో సర్దుబాటు చేస్తున్నాయి. హెచ్టీ వినియోగదారులు డిస్కం పరిధి నుంచి జారిపోతే ఎల్టీ వినియోగదారుల సబ్సిడీ మొత్తాన్ని సర్దుబాటు చేయడం సాధ్యం కాదు. అంతేకాకుండా ఇప్పుడున్న విద్యుత్ టారిఫ్ విధానంలోనూ మార్పులు చేయాల్సిందే. విద్యుత్ ఎక్స్చేంజ్ లో యూనిట్ విద్యుత్తు 2.5 రూపాయలు దొరుకుతుందంటే హెచ్టీ వినియోగదారులు యూనిట్ కు 10 నుంచి 11 రూపాయలు చెల్లించేందుకు ఒప్పుకోరు. ఇస్తే ధర తగ్గించివ్వండి, లేదంటే బయట కొనుక్కుంటామని డిస్కంలను భయపెట్టే రోజులొస్తాయి. ఓపెన్ యాక్సెస్, క్యాప్టివ్ పవర్ వినియోగానికి డిస్కంలు అనుమతులు ఇవ్వకపోయినా ఇబ్బందికర పరిస్థితులే ముందున్నాయి. అదనపు భారం మోపితే భరించేందుకు ఏ పరిశ్రమ కూడా సిద్ధంగా ఉండదు. అంటే భవిష్యత్తులో ఈ భారాన్ని భరించలేక పరిశ్రమలు తక్కువకు విద్యుత్ దొరికే రాష్ట్రాలకు తరలి వెళ్తాయి. అంతేకాకుండా కొత్త పరిశ్రమలు, కొత్త పెట్టుబడులు రాష్ట్రానికి రావడం అనుమానంగానే కనిపిస్తోంది. మన దగ్గర అనుమతులు ఇవ్వకుండా తమిళనాడు, ఏపీ, మహారాష్ట్ర క్యాప్టివ్ పవర్, ఓపెన్ యాక్సెస్ కు అనుమతులిస్తే పరిశ్రమలు అక్కడికి తరలి వెళ్తాయి. మన రాష్ట్రంలో అడుగు పెట్టేందుకు జంకే పరిస్థితులు ముందున్నాయి. ఎలక్ట్రిక్ యాక్ట్ 2025 డ్రాఫ్ట్ మార్గదర్శకాలు సైతం డిస్కంల పాలిట శాపంగా మారనున్నాయి. తయారీ రంగం, రైల్వే, మెట్రోలపై రాబోయే 5 ఏళ్లలో క్రాస్ సబ్సిడీ భారాన్ని ఎత్తివేయాలని ఆ డ్రాఫ్ట్ లో కేంద్రం పొందుపరిచింది. విద్యుత్ ఉత్పత్తి, ట్రాన్స్మిషన్ కు ఎంత ఉత్పత్తి అవుతుందో అంతే ఛార్జీ చేయాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం మోపుతున్న భారాన్ని 5 ఏళ్ల కాలంలో పూర్తిగా తగ్గించాలని గడువు నిర్దేశించింది. ఓపెన్ యాక్సెస్, క్యాప్టివ్ పవర్, మరోవైపు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు అంతిమంగా సబ్సిడీలను ఎత్తివేయాలనే సంకేతాలిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.